వెళ్దాం రవి గారు. యా, టోటల్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయటం అయితే కన్ఫామ్ కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే మీకు? ఖచ్చితంగా ట్రెండ్స్ అనేవి వాళ్ళకి ఎడ్జ్ అయితేనే కనిపిస్తుంది. మీరు ఏదైతే చాలా ప్రాపర్గా చెప్పగలిగారో, ఏదైతే 20 సీట్లు 5000+ మెజారిటీ బీజేపీ ఉందో, ఆల్రెడీ వాళ్ళు 15 సీట్లకు దగ్గరలోనే ఉన్నారు మ్యాజిక్ ఫిగర్కి. బట్ వేరే మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేటప్పటికి మీరు చూస్తే 12 సీట్లే 5000+ మెజారిటీకి ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంకా 23 సీట్లు, ఆల్మోస్ట్ 24 సీట్లు వస్తే కానీ వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది, ఇందాక నేను ఏదైతే చెప్పానో, బీజేపీకి డిటర్మినేషన్ ఉంది, ఎలా అయినా గెలవాలి. 15 ఏళ్ళు కేంద్రంలో ఉన్న మనం ఢిల్లీని మన చేతుల్లో తీసుకోకపోతే నష్టపోతున్నాము. అటు పంజాబ్ రైతులు, ఇటు హర్యానా రైతులు ఉద్యమాలు అన్నిటికీ కేంద్ర బిందువుగా ఢిల్లీయే ఉంది. కాబట్టి ఢిల్లీని మనం హస్తగతం చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాల్లో ఏదైతే రేపు మోడీ గారే సెప్టెంబర్లో ఎప్పుడైనా స్టెప్ డౌన్ అయ్యి ప్రధానమంత్రిగా వేరొకరు ప్రధానమంత్రిగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మోడీ మ్యాజిక్ మ్యానియా అంతగా పనిచేయకపోవచ్చు 2029 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే పరిస్థితులను చక్కదిద్దుకుందామనే ఒక వ్యూహం ఏదైతే బీజేపీ చేసి ఇంటింటికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారంలో కానీ, వాళ్ళ తాలూకా ఎప్పుడూ లేనంతగా వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో కానీ, ఏదైతే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంటే మంచి జరుగుతుందనే ఒక ఒపీనియన్ని పిక్చరైజ్ చేయడంలో కానీ, కామన్ న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడం ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందాకలు కూడా నేను చెప్పిన కీలకమైన వ్యక్తులు ఆరోపణలతో జైల్లో నెలల కొలది సంవత్సరాల కొలది మగ్గి ఉండడం, అతీషి అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కలిగిన ఎమ్మెల్యే అయినా కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఆమెకు ఉన్న స్ట్రెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పార్టీని నడపడం వేరు, గవర్నమెంట్ని నడపడం వేరు. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గత 6 నెలల నుండి సంవత్సరం క్రితం వరకు వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా చతికిల పడింది. ఎలక్షన్స్కి మానసికంగా ప్రిపేర్డ్గా ఏం లేదు. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ అవకాశాలను దెబ్బతీసే కనుకనే కేజ్రీవాల్ కూడా వెనకపడ్డారు అనడానికి. అయితే మీరు అన్నట్టు ఒక అపోజిషన్ పార్టీ ఢిల్లీ లెవెల్లో 20-28 స్థానాలు సాధించుకునే పరిస్థితి ఉంది అని అంటే దానికి కేవలమైన విషయం ఏంటి అని అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే విద్య హెల్త్ కేర్ విషయాల్లో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్స్ నిలబెట్టాయి. ఏదైతే అవినీతి రహిత అనే నినాదంతో కేజ్రీవాల్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగిందో, ఆ ఒరిజినాలిటీని ఆరోపణలు అవ్వనొచ్చు, లేకపోతే జైలుకి వెళ్ళిన తర్వాత నేచురల్గా అంటాం తప్పు చేయకన్నా జైలుకి ఎలా వెళ్తారులే అనే మాట కూడా చాలామందికి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయ దురుద్దేశాలతో జైలుకి పంపించడం అనేది కామన్ అయిపోయిన ఫ్యాక్టర్ అయినా కూడా కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఆ పర్టికులర్ లిక్కర్ స్కామ్లో దొరికిపోవడం అనేది అది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద మైనస్గా అవ్వడం. అది కాకుండా ఎలక్షన్స్ ముందు 10 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసాయి అనేది మనం చెప్పొచ్చు. అందుకే ఈ విధమైన ఫలితాలను మనం ముందుగానే ఊహించాం. అన్ని కూడా బీజేపీకే ఇచ్చినాయి, మీరు చూసారు. ఒక నిమిషం, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం, ఓడిపోయింది అనుకుందాం, బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి, కేజ్రీవాల్ భవిష్యత్తు ఏంటి అని ఆల్రెడీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన అవినీతి మీద సిట్ వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాం అంటూ రకరకాల స్టేట్మెంట్స్ అప్పుడే ఇస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీది? సార్, ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్ గారు చేసిన అన్ని విధానాల మీద కూడా మేము సిట్లేస్తామని చెప్పి. మీకు తెలియదే ఉంది, రాజకీయ పార్టీలు రాజకీయ టెర్మినాలజీనే వాడతాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఇంకేముంటుంది? శీష్ మహల్ అంటే ఏముంది? శీష్ మహల్లో 100 కోట్లు ఇచ్చి ఆయన ప్రభుత్వ భవనం కట్టాడని అన్నాడు. ముఖ్యమంత్రిగా ఓడిపోతే ఆ శీష్ మహల్ ఎవరు ఉంటారు? బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడా లేదనేది బీజేపీ నిర్ణయించుకోవాలి. ఈ ఆరోపణలు, ఈ కేసులు వేస్తాం, సిట్లు వేస్తాం అనడం అనేది కామన్ అయిపోయింది. అయితే రేపు భవిష్యత్తు రాజకీయాల్లో కేజ్రీవాల్ ఇది గుణపాఠంగా ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రం వాళ్ళ చేతిలోనే ఉంది. భవిష్యత్తు లోక్సభ ఎలక్షన్స్ కూడా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏమైనా రీగైన్ అవ్వడానికి ప్రయత్నిస్తే మాత్రం బీజేపీకి 2029లో భారీ పెనుముప్పుగానే చెప్పొచ్చు. ఓడిపోయినంత మాత్రాన కేజ్రీవాల్ రాజకీయాల నుండి ఎగ్జిట్ అయిపోతాడని ఎలా అనుకుంటాం? రేపు ఈ 5 ఏళ్లలో బీజేపీ ఢిల్లీకి ఏం చేస్తుందనేది కూడా చూస్తాం కదా మనం. దాని మీదనే కదా రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.
ఎస్ సార్. బట్ ఒక నిమిషం రవి గారు, మీరు కొద్దిగా హోల్డ్లో ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో పాటు బీజేపీ నేత వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. సో బ్రేక్ తర్వాత దీని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి? సో కేజ్రీవాల్ మళ్ళీ బలంగా నిలబడతారా? బీజేపీని ఢీకొంటారా? ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? పక్కనున్న పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. MSN Realty. Crafting better spaces. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. నరేంద్ర మోదీనే ఒక కేజ్రీవాల్కి పోటీగా తీసుకురావడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఇంకొకటి బీజేపీ నినాదం, మోదీ నినాదం ఏంటంటే ఆప్దా నహి సహెంగే బదల్ కర్ రహెంగే అని చెప్పడం. అంటే విల్ నాట్ టాలరేట్ డిజాస్టర్, చేంజ్ విల్ కమ్ అని, చేంజ్ షుడ్ కమ్ అని. డిజాస్టర్ అంటే ఎందుకంటే చాలా ఇంపాక్ట్ అయిందండి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒకటి బేసిక్ వాటర్, డర్టీ వాటర్ వస్తుందని, బేసిక్ వాటర్ రావట్లేదని, ఇలా అనేక అంశాలు పరిగణలోకి వచ్చినాయి. బీజేపీ కూడా చాలా పవర్ఫుల్గా ఇది ఢిల్లీలో ఆ పరిపాలన ఒక డిజాస్టరు, ఒక విపత్తు అని తీసుకెళ్ళగలిగింది ప్రజల్లో. ఎందుకంటే అంత ఆప్టిక్స్ ఈ విన్నింగ్ స్ట్రీక్లో ఉంది బీజేపీ. మహారాష్ట్ర, హర్యానా ఈ విన్నింగ్ స్ట్రీక్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్తో ఢిల్లీ వెళ్ళింది. అక్కడ డిస్పైట్ ఆప్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ. ఇప్పుడు మనం చూసిన పర్సంటేజ్లో జస్ట్ 6%, ఆ 6% కాంగ్రెస్కి వచ్చింది. సో ఇప్పుడైతే నేను అనుకుంటుంది ఏంటంటే ఇందులో పెద్దగా తేడా ఉండదేమో. బీజేపీకి 36 అంటే మ్యాజిక్ ఫిగర్తో బయటపడే, ఇంకా పైనే అవ్వచ్చు ఎక్కువ. బట్ అందరూ అనుకున్నట్లు 50-60 సీట్లు రావేమో. బట్ వీ హ్యావ్ టు సీ బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. అరవింద్ కేజ్రీవాల్ కొన్ని అలిగేషన్స్ కూడా చేసినట్టున్నారు కదా, ఆల్రెడీ మా పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. అవును, నిన్నంతా అది నడిచింది బాగా. ఇది మా పార్టీ అభ్యర్థులు కొనేయాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు, పార్టీలోకి రమ్మన్నారు, అతీషాని కూడా అడిగారు అని వచ్చింది. బట్ ఐ థింక్ అతీషా ఈజ్ ఆల్సో ట్రైలింగ్. సో అయితే అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోను. వాట్ ఎవర్ ఢిల్లీలో ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎలక్షన్లో క్లియర్ మ్యాండేటు విన్నింగ్ పార్టీకి ఉంది. సో ఇఫ్ అట్ ఆల్ దిస్ ఈజ్ అంటే మనం అనుకున్నట్లు టోటల్ డ్రబ్బింగ్ లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇప్పుడున్న ఇనీషియల్ ట్రెండ్స్ మనం చూస్తే టోటల్ డ్రబ్బింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ, అక్కడ కేజ్రీవాల్ పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ తరఫున పర్వేజ్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కేజ్రీవాల్ లీడ్లోకి వచ్చినట్టే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ పర్వేజ్ సింగ్ లీడ్లోకి వచ్చారు. ఇందాక కేజ్రీవాల్ 350 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారనుకున్నాం. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి 7వ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ పర్వేజ్ సింగ్, బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సింగ్ లీడ్లోకి వచ్చారు. అంటే ఒక రౌండ్లో కేజ్రీవాల్ వస్తే ఇంకో రౌండ్లో పర్వేజ్ సింగ్ లీడ్లోకి వస్తున్నారు. మళ్ళీ ఇంకో రౌండ్ కేజ్రీవాల్ వస్తే ఆ నెక్స్ట్ రౌండ్ పర్వేజ్ సింగ్ వస్తున్నారు. అంటే కేజ్రీవాల్కి చాలా పెద్ద ఎత్తున పోటీ ఇస్తూ ఉన్నారు. అంటే డి అంటూ ఉన్నారు. అందువల్ల న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొదట పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, 1వ రౌండ్ 2వ రౌండ్ కేజ్రీవాల్ వెనకబడ్డారు. కానీ 3వ రౌండ్కి వచ్చేటప్పటికి కేజ్రీవాల్ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత 4వ రౌండ్కి వచ్చేటప్పటికి పర్వేజ్ సింగ్ లీడ్లోకి వచ్చారు. ఆ తర్వాత 5వ రౌండ్ కేజ్రీవాల్ లీడ్లోకి వచ్చారు. 6వ రౌండ్ మళ్ళీ పర్వేజ్ సింగ్ లీడ్లోకి వచ్చారు. ఆ తర్వాత రౌండ్ మళ్ళీ పర్వేజ్ సింగ్. ఇట్లా ఒక రౌండ్ ఆయన, ఒక రౌండ్ ఈయన లీడ్లోకి వస్తున్నారు. కానీ ఎవరు లీడ్లోకి వచ్చినా కూడా 250 నుంచి 350 ఓట్ల ఆధిక్యంలో మాత్రం వెళ్తూ ఉన్నారు. సో గెలవాలి అంటే ఈ ఫిగర్ సరిపోదు. ఎందుకంటే లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి బహుశా న్యూఢిల్లీలో 13 రౌండ్లు ఉన్నట్టుంది. సో 13వ రౌండ్కి వచ్చేటప్పటికి ఇదే 250, 300 ఓట్ల ఆధిక్యంలో ఇద్దరి మధ్య కూడా దోబూచులు ఆడుతూ ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి తిరగబడుతుంది. మనం ఎవరైతే గెలుస్తారనుకుంటున్నామో లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఓడిపోవచ్చు. ఒక్క రౌండు వాళ్ళ ఫేట్ మొత్తాన్ని కూడా మార్చేసే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ ఒక పార్టీ పెట్టి ఈ 3 సార్లు సీఎం అయిన వ్యక్తి ఇవాళ గెలుపు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సింగ్పై కేవలం 250, 300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగాల్సి వస్తుంది అంటే, లేకపోతే వెనుకంజలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇది చాలా ఇబ్బందికరమైన అంశం ఆ పార్టీకి. 3 సార్లు సీఎం అయిన వ్యక్తి ఈ పరిస్థితి వస్తుందని బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. ఒకసారి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. ఎట్లా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ ఎట్లా చూస్తారండి?
చాలా క్లోజ్గా ఉంది కాబట్టి మనం ఇందాక అనుకున్నాం కదా కేజ్రీవాల్ ఇమేజ్ డెంట్ అవటం కానీ. బట్ ఒక అబ్జర్వేషన్ చూస్తే దాదాపు 70 కాన్స్టిట్యున్సీస్లో ఎక్సెప్ట్ 3 కాన్స్టిట్యున్సీస్ క్లియర్ మెజారిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్తఫాబాద్ అనే కాన్స్టిట్యున్సీలో మాత్రం బీజేపీకి 36,000 మెజారిటీతో లీడింగ్లో ఉంది. 2 కాన్స్టిట్యున్సీస్లో 20,000 మెజారిటీతో హూఎవర్ ఈజ్ లీడింగ్. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీ అంటే లీడింగ్ అనేది 5,000 నుంచి 15,000 మధ్య ఉంది. అంటే ఇట్ ఈజ్ అండ్ మళ్ళీ ఓట్ షేర్ 42%, 48%, 7. సో 4% డిఫరెన్స్ ఉంది. 4% డిఫరెన్స్, 46.7. సో దట్ షోస్ ఇట్స్ నాట్ ఇట్స్ ఎ క్లోజ్ కంటెస్టెడ్ ఎలక్షన్. బట్ వాట్ ఎవర్ దట్ 4 to 5% ఓట్ షేర్ దట్ షిఫ్టెడ్ టు బీజేపీ, అది ఇంపాక్ట్ చూపించింది మొత్తం సీట్ల విషయంలో. అట్లనే మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 27-30 మధ్య ఉంది వాళ్ళ, అంటే 6 సీట్స్ లెస్సర్ దాన్ ద మ్యాజిక్ ఫిగర్. సో అంటే ఇది ఇది ఒక క్లోజ్గా కంటెస్ట్ అయిన ఎలక్షను. ఇట్స్ వెరీ ఎవిడెంట్ ఫ్రమ్ ఓట్ షేర్ అండ్ సీట్స్, క్లోజ్గా అయిన కంటెస్ట్ అయిన ఎలక్షను. అయితే ఇందులో ఈ క్లోజ్ కంటెస్ట్ అయిన ఎలక్షన్స్లో మనం చూస్తే మీరు అన్నారు ఇందాక కాంగ్రెస్ రోల్ గురించి. ఈ ఒమర్ ఫరూక్ ఆయన చెప్తున్నాడు, అంటే హీఈస్ మాకింగ్ బోత్ కాంగ్రెస్ అండ్ ఆప్, మీరు కలిసి ఉండరు దానివల్ల ఈ విపత్తు అని. సో బట్ కాంగ్రెస్ హ్యాస్ టు రీగైన్ ఢిల్లీ అంటే బై ఆప్ని అవాయిడ్ చేశా అంటే అది చాలా ప్రశ్నార్థకమే. సో దాట్ షోస్ మళ్ళీ ఫ్యూచర్ గురించి మనం